సో సార్ జనరలీ ఇప్పుడు లైక్ లాస్ట్ 10 yearsలో సోషల్ మీడియా అనేది చాలా వాస్ట్గా పెరిగింది. సో దానివల్ల ఎంతో మంచి విషయాలు అందరికీ రీచ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ ఎస్పెషలీ దే సీ అదర్ స్టోరీస్. మీరు చెప్పినట్టు దే సీ అదర్ స్టోరీస్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కంపారిజన్ హ్యాపెనింగ్. సో ఆ కంపారిజన్ ద్వారా వాళ్ళ ఒక యూనిక్నెస్ని కోల్పోతున్నారు. దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దట్ దే ఆర్ యూనిక్. And by comparing they are going into a lot of depression. So at the same time especially students are also comparing from very parenting level lone a comparison anedi start ayi adulthood odesariki inka bigger comparisons lo poi everyone are going into a lot of depression. So how can they identify their uniqueness, and when they identify their uniqueness how can they explore it to complete potential? ఒకటే అబ్బా, డిప్రెషన్కి మూల కారణము ఎప్పుడు ఫలితాల గురించి ఆలోచించేటోడు ఎవడైనా డిప్రెషన్లోకి పోతాడు. వాడు చదువుకున్నోడైనా, యూత్ అయినా, ముసలోడైనా, మెడిటేటర్ అయినా. అర్థమవుతుందా? ఎవడైతే ఫలితాలు 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 అని ఆందోళన ఉంటాడో వాడు డిప్రెషన్కి పోతాడు. ఫస్ట్ థింగ్, డిప్రెషన్ ఉందంటే నీకు డిటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ ఉందంటే డిప్రెషన్ లేదు. ఓకే. రెండవది, నేను 20 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నా, ఒక సగటు మనిషికి మొబైల్ ద్వారా మనం ఇక్కడ చేసే ప్రోగ్రామ్స్ ద్వారా ప్రతి రోజుకి ₹1 ఇన్ఫర్మేషన్ తీసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకి 200 to 300 times మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ బీయింగ్ గివెన్ త్రూ యువర్ సోషల్ మీడియా. మీరు అవన్నీ చూసి డైజెస్ట్ చేసుకోగలరా, చేసుకోలేరా అంటే నో బడీ కెన్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ డైజెస్ట్. అరిగించుకోలేరు. మీరు చూసే మీ మొబైల్ డేటా పొద్దు నుంచి రాత్రి వరకు ప్రోగ్రామ్స్ నడుస్తే ఒక సగటు మనిషి కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే ₹100 ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కెపాసిటీ మనిషికి 2000 times ఇన్ఫర్మేషన్ యు ఆర్ బొంబార్డింగ్ హిమ్. హౌ కెన్ ఎనీబడి డైజెస్ట్? ఒక సగటు మనిషి 3 గంటలు ధ్యానం చేయగలడు, తర్వాత ఒక 3 గంటలు రెస్ట్, తర్వాత ఇదేంటి కంటిన్యూస్గా మొబైల్ని ఛార్జ్ చేస్తూనే పోతున్నారు. ఏమైతే ఛార్జ్ చేసుకుంటూ పోతే మొబైల్ ఫోన్ బ్యాటరీలో ప్రాబ్లం వస్తుంది. డోంట్ గెట్ బంబార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అన్నది ట్రాన్స్ఫర్మేషన్ కాదు. అందుకోసమే ప్రతి యూత్ కూడా 11 days వచ్చి ఈ అన్నీ వినేసి మిగతా 12 నెలలు ఆందోళనలకు, కన్ఫ్యూజన్కి లోన్ కాకుండా ప్రతి నెల కొంచెం 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 తినడం నేర్చుకుంటే మీకు 12th month కన్ఫ్యూజన్ రాదు. అర్థమవుతుందా? ఫస్ట్ ₹200 ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తర్వాత ₹250 ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తర్వాత ₹300 ఇన్ఫర్మేషన్. దీన్నే గ్రేడియంట్ మెడిటేషన్. ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతి యూత్కి ఒకటే ఒక విజ్ఞానవంతమైన సూచన ఏంటి అంటే, చిన్నపిల్లప్పుడు మీ అమ్మ నాన్న మీకు నడవడానికి రాకపోతే ఎలా అయితే మీరు బుడ్డ అడుగులేసి నడిపించారో అలా ధ్యానంలో బుడ్డ అడుగులేసి మీరు మీతో ఎదగండి. ఎవరో వచ్చి మిమ్మల్ని బేబీ సిట్టింగ్ చేసేసి నీకు టీ కావాలంటే టీ ఇచ్చి, కాఫీ కావాలంటే కాఫీ ఇచ్చి బేబీ సిట్టింగ్ చేయటము ఆధ్యాత్మిక శాస్త్రంకి విరుద్ధము. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే బుడ్డ అడుగులేస్తూ ఎలా అయితే చిన్నప్పుడు మనకు అమ్మ నాన్న ఇలా అయితే నడిపించడం నేర్పించారో, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని ఆ బుడ్డ అడుగులేస్తూ ఆత్మలాగా ఎదుగు అని నేర్పించేదే ఆధ్యాత్మిక శాస్త్రము. దయచేసి బుడ్డ అడుగులు వేయండి. ఊకే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కోతి జంప్ చేసినట్టు చెయ్యకండి. డోంట్ గెట్ బొంబార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్లో ఏమి లేదు. ఏదన్నా ఉంది అంటే మార్పు. మీరు మారుతున్నారు అంటే ఎదుగుతున్నారు, మీరు మారట్లేదు అంటే సిస్టమ్ మారట్లేదు. దట్స్ ఇట్. ఇన్ఫర్మేషన్ 0 marks, ట్రాన్స్ఫర్మేషన్ అబండెన్స్, ఇన్ఫినిట్. ఎప్పుడు కూడా ఇన్ఫినిట్ సైడ్ చూడండి, ఫైనైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు. దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఈజ్, my dear. Thank you. Next question.